వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఏప్రిల్ 20 ఒకే రోజు ఇద్దరు దిగ్గజాల సమరం. ఒకవైపు గులాబీ దళపతి కేసీఆర్, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జగిత్యాల గడ్డపై జైత్రయాత్రకు కేసీఆర్ సిద్ధమవుతుంటే మేడిగడ్డ సాక్షిగా కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతుంది. ఇది కేవలం సభల పోటీ కాదు, తెలంగాణ అస్తిత్వానికి అధికార పక్ష వైఫల్యాలకు మధ్య జరుగుతున్న యుద్ధం. అసలు ఆ రోజు ఏం జరగబోతుంది, ఒకరిపై ఒకరు విసురుకుంటున్న సవాళ్ళేంటి? లెట్స్ వాచ్. తెలంగాణ గడ్డపై మరోసారి పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఏప్రిల్ 20న ఇద్దరు అగ్రనేతలు ముఖాముఖి తలపడేందుకు సమయం ఆసనమైంది. గులాబీ బాస్ కేసీఆర్ జగిత్యాల గడ్డపై జైత్రయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పాగా వేయనున్నారు. ఒకరు అభివృద్ధిని గొంతెత్తి చాటుతుంటే మరొకరు వైఫల్యాలను నిలదీసేందుకు రెడీ అయ్యారు. ఈ పోరులో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అధికార పార్టీ విమర్శలు, విపక్షాల ప్రతి విమర్శలతో వాతావరణం దడదడలాడుతోంది. జీవన్ రెడ్డి కోసం సభ అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేస్తుంటే కేసీఆర్ భయంతోనే రేవంత్ బయటకు వచ్చారని బీఆర్ఎస్ అంటోంది. ఇరు పార్టీల క్యాడర్లో ఈ ప్రకటనలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు రసవత్తర మలుపు తిరిగాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ ఏప్రిల్ 20న మాత్రం బాంబులు పేలడం ఖాయం. ఒకవైపు అవుట్డేటెడ్ నేత కోసం గులాబీ జెండా రెపరెపలాడుతోందని కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది. మరోవైపు కేసీఆర్ గ్రాఫ్ చూసి భయపడే రేవంత్ మేడిగడ్డకు పరిగెడుతున్నారని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. జగిత్యాల సభ కేసీఆర్ సత్తాను చాటుతుందా లేక కాంగ్రెస్ విమర్శల పాలవుతుందా అన్నది చూడాలి. మేడిగడ్డ సందర్శనతో రేవంత్ రెడ్డి మైలేజ్ పెంచుకుంటారా లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటారా అన్న చర్చ మొదలైంది. ఒకరిని ఒకరు ఢీకొనేలా ప్లాన్ చేసుకున్న ఈ షెడ్యూల్స్ వెనక పెద్ద స్కెచ్చే ఉంది. మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ఇరుపక్షాల నేతలు కత్తులు నూరుతున్నారు. అసలు గొడవ ప్రాజెక్టుల గురించా లేక పరువు గురించా అనేది తేలాల్సి ఉంది. టీకప్పులో తుఫాన్లా మొదలై ఇది సునామీలా మారుతోంది. ఈ పోరులో అసలైన విజేత ఎవరో కాలమే నిర్ణయించాలి. తెలంగాణ ప్రజల భవిష్యత్తును తేల్చే సమరానికి నగారా మోగింది. కేసీఆర్ గొంతు జగిత్యాలో గర్జిస్తుంటే రేవంత్ అడుగులు మేడిగడ్డలో పడబోతున్నాయి. అస్తిత్వం కోసం ఒకరు, ఆధిపత్యం కోసం మరొకరు చేస్తున్న పోరాటం ఇది. తెలంగాణ పోరాట నేత వర్సెస్ యువ ముఖ్యమంత్రి మధ్య జరుగుతున్న అసలు సిసలు యుద్ధం. ప్రాజెక్టుల పునాదుల దగ్గర ఒకరు, ప్రజల గుండెల దగ్గర మరొకరు నిలబడ్డారు. విమర్శలు పదునెక్కిన వేళ రాజకీయ క్షేత్రం రణరంగాన్ని తలపిస్తోంది. అబద్ధాల వేటలో నిజం ఎక్కడ ఉందో ప్రజలు గమనిస్తున్నారు. పార్టీల బలాబలాల కంటే ప్రజల నమ్మకాన్ని గెలవడమే ఇద్దరి లక్ష్యం. ఏప్రిల్ 20వ తేదీ చరిత్రలో ఒక మైల్ రాయిగా నిలిచిపోనుంది. జైత్రయాత్ర గెలుపు యాత్రగా మారుతుందా లేక మేడిగడ్డ ముచ్చట ముగుస్తుందా అన్నదే ప్రశ్న. వచ్చే ఎన్నికల కంటే ముందే తెలంగాణలో సెమీఫైనల్స్ వాతావరణం కనిపిస్తోంది. ఏప్రిల్ 20 షెడ్యూల్స్ చూస్తుంటే ఇద్దరు నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నట్లు అర్థమవుతోంది. జగిత్యాల సభ ద్వారా కేసీఆర్ తన క్యాడర్ను తిరిగి పుంజుకునేలా చేయాలని చూస్తున్నారు. మేడిగడ్డ పర్యటనతో కాంగ్రెస్ ప్రభుత్వం గత వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. జీవన్ రెడ్డి ప్రాధాన్యత గురించి కాంగ్రెస్ చేస్తున్న కామెంట్స్ రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్ రాకతో తమ పట్టు కోల్పోతామన్న భయం రేవంత్లో ఉందన్నది బీఆర్ఎస్ వాదన. ఒకే రోజు ఇద్దరు దిగ్గజాలు రంగంలోకి దిగడం తెలంగాణ పాలిటిక్స్ లో అరుదైన ఘట్టం. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే యుద్ధం మొదలైపోయింది. క్షేత్రస్థాయిలో ఎవరి పట్టు ఎంత ఉందో ఈ సభలు తేల్చనున్నాయి. ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం అన్నట్లుగా సాగుతున్న ఈ పోరు అత్యంత ఆసక్తికరం. తెర వెనుక స్క్రిప్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు యాక్షన్ మొదలు కాబోతోంది. ఏప్రిల్ 20న తెలంగాణ రాజకీయ యవనికపై ఒక పెద్ద డ్రామా జరగబోతోంది. కేసీఆర్ సభకు కౌంటర్గా రేవంత్ పర్యటన ఉందా లేక ఇదంతా యాదృచ్ఛికమా? జగిత్యాల సభలో కేసీఆర్ ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తారోనన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. మేడిగడ్డలో రేవంత్ రెడ్డి ఏ ఆధారాలను బయటపెడతారోనని గులాబీ శ్రేణులు ఉత్కంఠగా ఉన్నాయి. ఒకరిని టార్గెట్ చేస్తూ మరొకరు వేస్తున్న అడుగులు అగ్గిరాజేస్తున్నాయి. అవుట్డేటెడ్ నేత అంటూ కాంగ్రెస్ వేస్తున్న పంచులు పేలుతున్నాయి. భయంతో రేవంత్ వెళ్తున్నారన్న బీఆర్ఎస్ ఆరోపణలు వేడి పుట్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందరి కళ్ళు ఈ ఇద్దరి నేతల మీదనే ఉన్నాయి. ఎవరో ఒకరిదే పైచేయి కావాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.
క్లైమాక్స్ ఏమిటనేది ఆ రోజే తెలుస్తోంది. అటు రేవంత్ ఇటు కేసీఆర్ ఇద్దరూ తగ్గేదేలే అంటున్నారు. ఏప్రిల్ 20న తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ దద్దరిల్లిపోవడం ఖాయం. జైత్రయాత్రతో జనం మధ్యలోకి కేసీఆర్ మళ్లీ వస్తున్నారు. మేడిగడ్డ మీదుగా రేవంత్ రెడ్డి తన మార్క్ పాలిటిక్స్ చూపిస్తున్నారు. పాత నేతల కోసం సభలు అంటూ కాంగ్రెస్ హేళన చేస్తోంది. మా నాయకుడు వస్తుంటే రేవంత్ వణుకుతున్నాడని బీఆర్ఎస్ గర్జిస్తోంది. ఆరోపణలు ఒక రేంజ్లో ఉన్నాయి, సవాళ్లు అంతకంటే గట్టిగా ఉన్నాయి. మేడిగడ్డలో లోపాలను చూపిస్తారా లేక రాజకీయం చేస్తారా అన్నదే పాయింట్. జగిత్యాల్లో కేసీఆర్ ప్రసంగం ఎవరి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుందో చూడాలి. ఇద్దరు పులుల మధ్య జరుగుతున్న ఈ ఫైట్ మామూలుగా ఉండదు. బాసులు వస్తున్నారు, ఇక వేట మొదలవుతుంది. జగిత్యాల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనను ఫిక్స్ చేసుకున్నారు. ఒకే రోజు ఈ 2 కార్యక్రమాలు ఉండటంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. అవుట్డేటెడ్ లీడర్ల కోసం సభలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కేసీఆర్ పర్యటనతో సీఎం రేవంత్లో వణుకు మొదలైందని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మేడిగడ్డ వద్ద రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారోనన్నది ఉత్కంఠ రేపుతోంది. జగిత్యాల సభ ద్వారా కేసీఆర్ తన బలమేంటో నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఒకే రోజు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రజల క్షేత్రంలోకి వస్తున్నారు. కేసీఆర్ తన సొంత గడ్డపై జైత్రయాత్ర సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల పరిశీలన ద్వారా పాలనలోని లోపాలను ఎండగట్టాలని చూస్తున్నారు. జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించనుంది. నేతల మధ్య విమర్శలు ఉన్నప్పటికీ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్ రాకకు, రేవంత్ పర్యటనకు మధ్య ఉన్న లింక్ ఏంటని రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఆ రోజు తెలంగాణ రాజకీయాలకు అత్యంత కీలకమే అని చెప్పుకోవాలి. ఎవరు అవుట్డేటెడ్, ఎవరు అప్డేటెడ్ అనేది 20న తేలిపోతుంది. కేసీఆర్ రాకతో జగిత్యాల పులకించిపోతుందా లేక రేవంత్ రాకతో మేడిగడ్డ షేక్ అవుతుందా? కాంగ్రెస్ విమర్శలకు కేసీఆర్ తన ప్రసంగంతో సమాధానం ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ ఆరోపణలకు రేవంత్ రెడ్డి తన పర్యటనతో చెక్ పెట్టనున్నారు. ఒకవైపు జైత్రయాత్ర, మరోవైపు విచారణ యాత్ర లాంటి పర్యటన. తెలంగాణ పాలిటిక్స్లో ఇద్దరు నేతలు తమ సత్తా చాటేందుకు ఇది ఒక పరీక్ష. ఓట్ల వేటలో ఎవరు ముందుంటారో ఈ సభలు చెప్పకనే చెప్తాయి. నాయకుల మధ్య వైరం ఇప్పుడు వ్యక్తిగత స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడంలో ఎవరు సక్సెస్ అవుతారన్నది ఆసక్తికరం. మేడిగడ్డ ప్రాజెక్టు వైఫల్యం ఒకరి అస్త్రమైతే జైత్రయాత్ర మరొకరి అస్త్రం. గెలుపు గుర్రం ఎవరిదో తెలియాలంటే ఆ రోజు వరకు వేచి చూడాల్సిందే. ఏప్రిల్ 20న తెలంగాణ రాజకీయ క్షేత్రం రణరంగాన్ని తలపించబోతోంది. మేడిగడ్డ పగుళ్ల చుట్టూ రేవంత్ రాజకీయం చేస్తుంటే జైత్రయాత్రతో రీఎంట్రీ ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. ఈ పోరులో గెలిచేది ఎవరో, ప్రజల మద్దతు ఎవరికో తెలియాలంటే ఆ రోజు వరకు ఆగాల్సిందే.